డీటెయిల్స్ చూద్దాం. పోలీసు విచారణలో జానీ మాస్టర్ సంచలన విషయాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. అమ్మాయిపై తాను లైంగికంగా వేధించలేదని కావాలనే కొందరు అమ్మాయిలతో ఫిర్యాదు చేయించినట్టుగా తెలిపారు. లీగల్ గా పోరాడతానని నిజాయితీగా బయటకు వస్తారంటున్నారు జానీ మాస్టర్. తనను ఇరికించిన వాళ్ళను వదలనంటున్నారు జానీ మాస్టర్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ ఉప్పర్పల్లి పోలీస్ స్టేషన్ నుండి మా ప్రతినిధి ఉప్పర్పల్లి కోర్టు నుండి మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రవితేజ, స్థాపించినట్టుగా తెలుస్తోంది. నిన్న నుంచి అతను మాట్లాడినటువంటి ప్రతి విషయాన్ని కూడా పోలీసులు స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసుకున్నారు. తాను చాలా క్లియర్ గా ఎవరైతే బాధితురాలు తనపైన ఆరోపణలు మోపుతూ ఫిర్యాదు అందజేసిందో అలాంటి వ్యక్తిని తను కాదని, ఎప్పుడు కూడా నేను అమ్మాయి పైన లైంగిక వేధింపులకు పాల్పడలేదని, తనకు అవకాశం కల్పించాను, తనకు ఒక ప్లాట్ఫామ్ ఇప్పించాను, నాకు వచ్చినటువంటి అవకాశాలని కూడా అమ్మాయికి కల్పించి అమ్మాయి ఎదుగుదల కోసం నేను అమ్మాయిని ప్రోత్సహించానే తప్ప లైంగిక వేధింపులకు పాల్పడలేదు. ఈ రోజు తనపైన నమోదైనటువంటి కేసు అక్రమ కేసు అని, దీన్ని ఎవరో వెనుక నుంచి నడిపిస్తూ నాపై అక్రమ కేసు నమోదు చేశారన్నట్టుగా కూడా జానీ మాస్టర్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఎస్ఓటి పోలీసుల ముందు ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ స్టేట్మెంట్ అంతా కూడా పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. మరి కాసేపట్లో ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ ని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇప్పటికే వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. వైద్య పరీక్షల అనంతరం అక్కడి నుంచి నేరుగా అతాపూర్లో ఉన్నటువంటి ఉప్పర్పల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. తను నిన్న నుంచి ఇచ్చినటువంటి కన్ఫెషన్ కాపీని కూడా మరి కాసేపట్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. ఎట్టకేలకు తను తప్పు చేయలేదని, ఇది కొంతమంది కావాలనే చేస్తా ఉన్నారని, నన్ను ఇరికించేటువంటి భాగంలోనే ఈ అమ్మాయిని అస్త్రంగా ఉపయోగించుకొని అమ్మాయితో తప్పుడు కేసు పెట్టించి నన్ను ఇరికించి ఇండస్ట్రీలో లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు జరుపుతున్నారు అన్నట్టుగా కూడా జానీ మాస్టర్ పోలీసుల ముందు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. రికార్డ్ చేసుకున్నటువంటి కన్ఫెషన్ కాపీ అంతా కూడా తీసుకొచ్చి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. సో జానీ మాస్టర్ భార్య కూడా అదే చెప్తా ఉంది. ఇక్కడ డాన్సర్స్ అసోసియేషన్ నుంచి కూడా మద్దతు పెరుగుతూ వస్తూ ఉంది. ప్రొడ్యూసర్ అసోసియేషన్ నుంచి కూడా మద్దతు పెరుగుతూ వస్తూ ఉంది. జానీ మాస్టర్ని కొన్ని ఏళ్ల తరబడి మేము దగ్గరుండి చూస్తూ ఉన్నాము. అమ్మాయిల పట్ల అతను ఎలా ఉంటాడు, ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా వ్యవహరిస్తాడు, ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అంటే మేము నమ్మలేకపోతా ఉన్నాము. జానీ మాస్టర్ అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మాస్టర్ కాదు అంటూ కూడా అతనికి మద్దతు తెలియజేస్తా ఉన్నారు. నిన్న తన భార్య కూడా క్లియర్ గా తెలియజేసింది. ఇప్పుడు తను ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ కీలకం కాబట్టి దాన్నే పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. కాబట్టి తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో నేను అమ్మాయి పైన లైంగిక వేధింపులకు పాల్పడలేదు, ఎప్పుడు కూడా అసభ్యంగా బిహేవ్ చేయలేదు, నేనే తనకు ఒక కెరీర్ ఇవ్వాలంటూ ఆలోచనతో అమ్మాయికి ఒక మంచి ప్లాట్ఫామ్ని కల్పించాను, తనకు వచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా అమ్మాయి ద్వారా నేను అవకాశాలు ఇప్పించాను, తను ఒక హై పొజిషన్లో నేను ఈరోజు నిలబెట్టడానికి గల కారణం నేనే, అమ్మాయిపై నేనెందుకు లైంగిక వేధింపులకు పాల్పడతానంటూ కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చాడు. పోలీసులు కొంత కన్ఫ్యూజన్ ఏర్పడతా ఉంది. అమ్మాయి చెప్పింది వాస్తవమా, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో జానీ మాస్టర్ చెప్తున్నటువంటి వాస్తవం నిజమా, ఏది కొలిక్కి తీసుకురావాలనేది కూడా రెండు వైపుల నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. బాధితురాలు విచారణలో తను కావాలనే కొంతమంది ఇరికించారు, తన కెరీర్ నాశనం చేయడానికి ఈ విధంగా పాల్పడ్డారంటూ కూడా తను చెప్పిన తెలుస్తుంది. మరి దానికి సంబంధించి అంటే ఎవరి పేర్లైనా తను చెప్పడం జరిగిందా? సి కళ్యాణ్ కూడా అదే ఆరోపిస్తా ఉన్నాడు. జానీ మాస్టర్ సేమ్ టైంలో అదే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కొందరు సినిమాకు చెందినటువంటి పెద్ద వ్యక్తులు తనను అడగదొక్కడానికి ఒక ఫ్యామిలీకి అత్యంత దగ్గరగా నేను కొరియోగ్రాఫ్ చేస్తా ఉన్నాను, పార్టీలో వారితో కలిసి నేను ప్రచారం చేశాను కాబట్టి ఆ ఫ్యామిలీ అంటే పడనటువంటి వ్యక్తులే ఈ అమ్మాయిని అడ్డు పెట్టుకొని అమ్మాయి ద్వారా ఈ కంప్లైంట్ ఇప్పించి తన పైన ఈ కేసు పెట్టించి జానీ మాస్టర్ అనే ఒక వ్యక్తి ఇండస్ట్రీలో లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నాడు అన్నట్టుగా కూడా జానీ మాస్టర్ కేసు వెనుకాలో ఒక భారీ కుట్ర ఉందంటూ కూడా ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ అదే చెప్పాడు. ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా జానీ మాస్టర్ అదే విషయాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చాడు. నేను అమ్మాయి పైన లైంగిక వేధింపులకు పాల్పడలేదు, అలాంటి వ్యక్తిని కాదు, నన్ను ఇరికించడానికి తీవ్ర ప్రయత్నాలు మొదటి నుంచి జరుపుతా ఉన్నారు, ఇవన్నీ కూడా నేను వ్యతిరేకిస్తూ వస్తా ఉన్నాను, తట్టుకుంటూ వస్తా ఉన్నాను. ఈరోజు ఏకంగా తనతో కలిసి ఎక్కువగా సన్నిహితంగా ఉన్నటువంటి అమ్మాయినే టార్గెట్ గా చేసి అమ్మాయి ద్వారా ఈ ఫిర్యాదు ఇప్పించి తన పైన కేసు పెట్టించి
ఈ అక్రమ కేసుల ద్వారా పూర్తిగా నన్ను బ్లాక్ చేసేటువంటి ప్రయత్నం చేశారన్నట్టు కూడా పోలీసుల స్టేట్మెంట్ తాను ఇవ్వడం జరిగింది. పోలీసులు ఒక్కసారి జానీ మాస్టర్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత అవాక్కులోనయ్యారు, షాక్ కి గురయ్యారు. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒక రకంగా ఉంది, జానీ మాస్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒక రకంగా ఉంది. నేను ఎప్పుడు కూడా ఇండివిజువల్ గా అమ్మాయి ఇంటికి వెళ్ళలేదు, అమ్మాయిపై ఒత్తిడి చేయలేదు. అమ్మాయి దగ్గర వాట్సాప్ చాటింగ్ కానీ, రికార్డింగ్స్ కానీ, సీసీటీవీ కెమెరాలు ఏమైనా ఉంటే ప్రొవైడ్ చేయండి, వాటిని అన్నిటినీ నేను చూడడానికి ఎదుర్కొంటాను, నేను లీగల్ గా పోరాడతాను. ఏదైతే నా పైన తప్పుడు కేసు పెట్టారో ఖచ్చితంగా న్యాయమే గెలుస్తోంది. నాకు ధర్మాసనం పైన, న్యాయ వ్యవస్థల పైన నమ్మకం ఉంది కాబట్టి నేను కోర్టులోనే ఈ విషయాన్ని తేల్చుకుంటాను. కానీ తనపై మోపినటువంటి కేసు అక్రమమైన కేసు, తప్పుడు కేసు అనేది మాత్రమే అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఏదేమైనప్పటికీ పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలకు జరిగినటువంటి అన్యాయం పైన తనే స్వయంగా పోలీస్ స్టేషన్ కి చేరుకొని తన దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆధారాలు ఇచ్చిన కారణంగా పోలీసులు వాటన్నిటిని వెరిఫై చేసినటువంటి వెంటనే మొదట 376, 323, 506 అనంతరం మైనర్ టైంలో ఈ లైంగిక వేధింపులు జరిగినాయి అన్నట్టుగా కూడా బాధితురాలు దాంట్లో మెన్షన్ చేసింది. లైంగిక వేధింపులు జరిగాయా లేదా అనే దానికి మెడికల్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెడికల్ రిపోర్ట్ కూడా నార్సింగి పోలీసులకు అందింది. మెడికల్ రిపోర్ట్ లో లైంగిక వేధింపులు జరగడంతో పోక్సో చట్టం అమలు చేస్తా ఉన్నాం అన్నట్టుగా కూడా నార్సింగి పోలీసులు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. జానీ మాస్టర్ ఈ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో, కన్ఫెషన్ లో వేధింపులకు గురి చేయలేదు, అమ్మాయి పట్ల అసభ్యంగా బిహేవ్ చేయలేదు, నాపై మోపింది అక్రమమైన కేసు, ఇది ఎవరు మోపారో తనకు తెలుసు, ఈ కేసులో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని వదలను, ఖచ్చితంగా ఈ అన్ని విషయాలను నేను వారిని నేరుగా క్వశ్చన్ చేస్తాను అంటూ కూడా ఈ స్టేట్మెంట్ పోలీసుల ముందు ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది. పోలీసులు ఎవరి నిజాలు ఎవరి అబద్దాలు అంటూ కూడా తేల్చలేకపోతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ చట్టపరంగా బాధితురాలే పోలీస్ స్టేషన్ ముందుకొచ్చింది, పోలీసులను ఆశ్రయించింది కాబట్టి తనపైనటువంటి నమోదు ఎఫ్ఐఆర్ ప్రకారంగా అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందే. తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కన్ఫెషన్ కాపీ కూడా ఇప్పటికే నార్సింగి పోలీసులు అంతా కూడా సిద్ధం చేసుకున్నారు. మొత్తం 12 పేజీలతో ఉన్నటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ ని కూడా నార్సింగి పోలీసులు సిద్ధం చేశారు. ఆ 12 పేజీల కన్ఫెషన్ కాపీని కూడా మరి కాసేపట్లో జానీ మాస్టర్ తో కలిపి కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. సో అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ కాపీ ఒకవేళ కోర్టు పరిగణలోకి తీసుకున్నట్టయితే ఖచ్చితంగా అతనికి ఇక్కడనే స్టేషన్ బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదు అమ్మాయి పైన లైంగిక వేధింపులు జరిగాయి అనే దాని కూడా మెడికల్ సర్టిఫికేట్ బలమైనటువంటి ఆధారాలు కూడా అమ్మాయి పైన లైంగిక వేధింపులు జరిగింది కాబట్టే ఆయన పైన పోక్సో చట్టం కింద కూడా ఇప్పుడు నమోదు చేశామని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయనకి ఇప్పుడు అక్కడ కోర్టులో బెయిల్ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా కోర్టు అన్ని వైపుల నుంచి పరిగణలోకి తీసుకుంటుంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టు, కన్ఫెషన్ కాపీ ఈ 3 కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. ఎట్ ఏ టైం ఇతను కూడా ఇచ్చినటువంటి కన్ఫెషన్ కాపీలో ఏం చెప్తా ఉన్నాడు, ఏది ఫ్యాక్ట్ అనేది కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. ఒకవేళ అమ్మాయి పైన లైంగిక వేధింపులు జరగలేదు, ఆ రకమైనటువంటి హరాస్మెంట్ జరగలేదు, ఎక్కడ కూడా ఆ వాట్సాప్ చాట్ లో అబ్యూజింగ్ కానీ, వల్గారిటీ కానీ, అసభ్యంగా బిహేవ్ చేసినట్టు లేకుంటే మాత్రం జానీ మాస్టర్ తప్పు చేసినట్టుగా ఆధారాలు లేవు అంటే మాత్రం కోర్టు ఇమీడియట్ గా ఎట్ ఏ టైం స్పాట్ లో బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదు ఇవన్నీ ఇతను చేశాడన్నట్టుగా మాత్రం పక్కా ఎవిడెన్స్ ఉన్నా కోర్టుకి మెడికల్ సర్టిఫికేట్ సమర్పించినట్టయితే ఖచ్చితంగా జానీ మాస్టర్ కి 14 రోజులు రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ పోలీసులు కస్టడీ కోరేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. 12 రోజుల పాటు కస్టడీ అడుగుతా ఉన్నారు పోలీసులు. దీనికి కోర్టు 6 రోజుల పాటు అంగీకరించేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే 12 రోజులు అంటే చాలా ఎక్కువ టైం. 2 వారాల పాటు ఇప్పటి వరకు ఏ కేసులో కూడా పోలీసులు రిమాండ్ కస్టడీ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు కాబట్టి 3 లేదా 4 రోజులు మాత్రమే. ఇది పోక్సో చట్టం కనబడతా ఉంది, 376 రేప్ కేసు కనబడతా ఉంది, 323 గాయపరిచినటువంటి ఆనవాళ్లు కనబడతా ఉన్నాయి, 506 బెదిరించినటువంటి సెక్షన్ కూడా కనబడతా ఉంది. సో చాలా డెప్త్ నుంచి ఈ కేసు విచారణ జరపాల్సి ఉంది కాబట్టి పోలీసులు 12 రోజులు కస్టడీ అడుగుతా ఉన్నారు. కోర్టు ఎన్ని రోజులు అంగీకరిస్తుంది, ఎన్ని రోజులు కస్టడీ ఇస్తుంది అనే దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే పోలీస్ బృందాలు, న్యాయవాదులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఉప్పర్పల్లి కోర్టు సమీపంలో పోలీసుల బందోబస్తు కూడా పెరిగింది. ఎస్ఓటీ పోలీసులతో పాటు స్థానిక పోలీసులందరూ కూడా ఇక్కడికి చేరుకొని జానీ మాస్టర్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి టైంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎవరు కూడా జానీ మాస్టర్ తో మాట్లాడించే ప్రయత్నాలు చేయకుండా, సొంత కుటుంబ సభ్యులు మాట్లాడకుండా ఉండేందుకు అతను ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు కాబట్టి అతని పూర్తిగా ఇబ్బంది గురి కాకుండా పోలీసులు ఇక్కడ తగినటువంటి ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఓటీ పోలీసులు, స్థానిక పోలీసులతో పాటు న్యాయవాదులందరూ కూడా అప్రమత్తమయ్యి ఏ టైంలో అయినా జానీ మాస్టర్ ఇక్కడ చేరుకున్నటువంటి వెంటనే అతన్ని తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులపైన ఉంది. తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని బట్టి ఇప్పుడు అతనికి బెయిల్ లభిస్తుందా లేదా 14 రోజులు రిమాండ్ విధిస్తారా అనే దానిపై మాత్రం మరి కాసేపట్లో ఒక క్లారిటీ రానుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
కదా, అసలు ఏం చెప్పాలంటే